చీమలను మానవుని నాగరికత గురించి అడిగితే అవి ఏం చెప్తాయి? చీమలకు మానవుడు దేవుని కంటే తక్కువైతే కాదు కదా. అయితే బ్రహ్మాండంలో మనం చీమల కన్నా తక్కువ ఉండే నాగరికతలో ఉన్నామని మీకు తెలుసా? 2009లో నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్తో చేసిన సిటిజన్ ప్రాజెక్టులో శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకరమైన అంశాలు కనిపించాయి. టాపిస్టా చుట్టూ సూర్యుని మొత్తం శక్తిని మింగేసే అంత పెద్ద నిర్మాణాన్ని వాళ్ళు గమనించారు. అయితే అది కేవలం అత్యంత అధునాతన నాగరికతకు చెందిన నిర్మాణమే అయి ఉంటుంది. ఖచ్చితంగా అది మానవుల వల్ల సాధ్యమయ్యే పనైతే కాదు. నిజంగా విశ్వంలో అటువంటి సభ్యత ఉందా? ఒకవేళ అది నిజమైతే మానవులమైన మనం ఏ నాగరికతకు చెందిన వాళ్ళం? ఎప్పటికైనా విశ్వంలో ఉన్న సభ్యతకి నాగరికతకు మనం సరితూగుతామా? 12,000 సంవత్సరాలకు పూర్వమే ఐస్ ఏజ్ మంచు యుగం ముగిసిపోయింది. అప్పుడే మానవులు ఒక తెగవలే చాలా ప్రాచీనులుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మానవుని నాగరికత సామాజికంగా అభివృద్ధి చెందింది. 200 సంవత్సరాల నుంచే మనం అంతరిక్షాన్ని చేరుకునేంత అభివృద్ధిని కూడా చూసాం. మన శక్తి ఎంత పెరిగితే అంత త్వరగా మన నాగరికత కూడా పెరుగుతుంది. ఇతర గ్రహాల మీద ఉన్న నాగరికత మనకన్నా చాలా అధునాతనంగా ఉంది. 1961లో అమెరికా శాస్త్రవేత్త ఫ్రాంక్ డ్రెక్ చేసిన సమీకరణం ద్వారా విశ్వంలో మనకన్నా అధునాతన నాగరికత ఉంది అని తెలిసింది. దీన్ని డర్క్ ఈక్వేషన్ అంటారు. ఆ నాగరికత ఎంత అధునాతనమైందో ఈ సమీకరణ ద్వారా తెలుసుకోవచ్చు. 1964లో నికోలా కర్దషేవ్ ప్రతి నాగరికతలో వినియోగించిన శక్తిని బట్టి ఆ నాగరికత యొక్క వయసు తెలుసుకోవచ్చు అని తెలియజేశారు. ఈ స్కేల్ను కర్దషేవ్ స్కేల్ అంటారు. టైప్ 1 నుంచి టైప్ 3 వరకు అన్ని నాగరికతలను దీనిలో లెక్క కట్టొచ్చు. ఈ స్కేల్ను అనుసరించి చూస్తే ఇప్పుడు మనం 0.7వ నాగరికతలో ఉన్నాం. టైప్ 1 నాగరికతను చేరుకోవడానికి మనకు కనీసం 100 సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. టైప్ 1 నాగరికతలో అప్పటి గ్రహం యొక్క పూర్తి శక్తి వినియోగించబడుతుంది. మనం టైప్ 1 నాగరికత దగ్గరికి చేరుకుంటే వాతావరణ పరిస్థితులను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. భూకంపాలు, అగ్నిపర్వతాలు కూడా మన ఆధీనంలో ఉంటాయి. సముద్రం మీద పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించవచ్చు. ఇప్పుడు మనం మన గ్రహం మీద ఉన్న 70% శక్తిని మాత్రమే వినియోగించుకుంటున్నాం. మిచోకాకు అనే శాస్త్రవేత్త ప్రకారం రానున్న 100 సంవత్సరాల్లో టైప్ 1 నాగరికతను మనం చేరుకోవచ్చు. జపాన్కి చెందిన ఒబాయిషి కార్పొరేషన్ అనే కంపెనీ మన ఈ కలను నిజం చేయడానికి సన్నద్ధం అవుతోంది. 2012లో ఈ కంపెనీ ఒక స్పేస్ ఎలివేటర్ని దీని ద్వారా స్పేస్ వరకు చేరుకునే ఒక లిఫ్ట్ ద్వారా రాకెట్ను అంతరిక్షంలోకి పంపొచ్చు. ఈ నాగరికత ఎంత శక్తివంతం అంటే కేవలం ఒక్క సెకండ్లో కొన్ని వందల అణుబాంబులను రూపొందించవచ్చు. సముద్రం మొత్తం నీటిని మంచినీరుగా మార్చేయొచ్చు. అప్పుడు నీటి సమస్య కూడా ఉండదు. ఎంత అభివృద్ధి చెందిన నాగరికతలో కూడా కొన్ని నష్టాలు లేకపోలేదు. వాటిలో ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుని కన్నా కొన్ని రెట్లు ఎక్కువ శక్తివంతం. అంటే అందరూ టెక్నాలజికల్ సింగులారిటీలో ఉంటాం. అమెరికన్ శాస్త్రవేత్త జాన్ వాన్ న్యూమాన్ ప్రకారం 2040 నాటికి మనకన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందుతుంది. మానవ మెదడు యొక్క సామర్థ్యాన్ని ఏఐ దాటిస్తుంది. అప్పటికి రోబోట్స్ చేయని పనులు ఏవి ఉండవు. దీనివల్ల ఖచ్చితంగా నిరుద్యోగిత ఎక్కువ అవుతుంది. ఎవరికి వారు రోబోట్లాగా మారిపోక తప్పదు. అందరూ సైబర్స్ అంటే సగం మనిషి సగం రోబోట్లాగా మారిపోవాలి. సాంకేతికతను మానవ మెదడులో చొప్పించుకోవాలి. అలా మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మన శారీరక ఎదుగుదల కోసం కూడా సాంకేతికతను ఉపయోగించుకోవాలి. అలా మెల్లమెల్లగా మనం టైప్ 2 నాగరికత వైపు అడుగులు వేస్తాం. టైప్ 2 నాగరికతలో సూర్యుని మొత్తం శక్తి వినియోగించబడుతుంది. టైప్ 1 కన్నా 1000 రెట్లు అధునాతనమైంది. ఈ ఆధునిక నాగరికత సూర్యునితో అభివృద్ధి చెందుతుంది. సూర్యుని చుట్టూ ఒక నిర్మాణం సృష్టించి సూర్యుని శక్తి మొత్తాన్ని నిల్వ చేయగలదు. దీన్ని డైసన్ స్పియర్ అంటారు. ఈ నిర్మాణం యొక్క ఉపరితల వైశాల్యం భూమి కన్నా 60 కోట్లు అధికంగా ఉంటుంది. ఒక టెలిస్కోప్ ద్వారా ఏదైనా నక్షత్రం చుట్టూ చూస్తే ఏదో అధునాతన ఏలియన్ నాగరికతను చూసినట్టుగా ఉంటుంది. 2009లో నాసా సిటిజన్ ప్రాజెక్టులో భాగంగా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు అటువంటి నక్షత్రాన్ని కనుగొన్నారు. దాని చుట్టూ ఇలాంటి మెగా స్ట్రక్చర్ ఉండే అవకాశం ఉంది అన్నది వాళ్ళ ఉద్దేశం. ఇదే టాబీ స్టార్ అని అంటున్నారు. దీనివల్ల నలువైపులా ఏలియన్ మెగా స్ట్రక్చర్ ఉందని అనుకుంటున్నారు. ఇదే నిజమైతే ఈ నాగరికత ముందు మనిషి చీమ కన్నా కూడా ఇంకా చిన్నగా ఉంటాడు. టైప్ 2 నాగరికతలో గాలిలో ఎగిరే నిర్మాణాలను కూడా సృష్టించవచ్చు. అంతరిక్షంలో ఎన్నో నివాస స్థలాలను కూడా ఏర్పరచుకోవచ్చు. ఇదంతా భూమి మీద ఏదైనా గ్రహశకలం దాడి చేసే ముందే జరగవచ్చు. ఇక్కడ టెరాఫార్మింగ్ చేయడంతో సులభంగా నివాసయోగ్యంగా చేసుకోవచ్చు. గ్రహాంతర సెలవులను కూడా ఆనందించవచ్చు. అధునాతన పదార్థాలను కూడా కనుగొనొచ్చు. దీనిలో తయారు చేయబడిన ప్రోబ్స్ ద్వారా సూర్యుని లోపల కూడా చూడొచ్చు. మనం టైప్ 2 నాగరికతను చేరుకున్నట్లయితే భూమి మొత్తాన్ని ఖాళీ చేసి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేంత శక్తి ఉంటుంది.
నేటి నుంచి 5 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు రెడ్ జైంట్గా మారి భూమిని వ్యాపించి మింగేస్తాడు. అటువంటి సమయంలో భూమిని సులభంగా రక్షించగలుగుతాం. శాస్త్రవేత్త మిచ్కాకు ప్రకారం మానవులు ఈ స్థాయికి చేరుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది. టైప్ 2 నాగరికతకు చేరుకున్న తర్వాత మానవుడు అక్కడ ఉన్న ప్రతి నక్షత్రం యొక్క శక్తిని వినియోగించుకుంటాడు. అలా నక్షత్ర సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత టైప్ 3 నాగరికతలోకి అడుగు పెడతాం. ఇప్పుడు మనం అనుకుంటున్న ఏలియన్స్ టైప్ 3 నాగరికతకు సంబంధించిన వారిని కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం. గ్రహాంతరవాసులు పూర్తి గెలాక్సీ యొక్క శక్తిని వినియోగించుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారు. అయితే వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. గెలాక్సీలో ఉన్న అన్ని నక్షత్రాలు, న్యూట్రాన్స్ స్టార్స్, బ్లాక్ హోల్లోని శక్తి కూడా వినియోగించుకోవచ్చు. టైప్ 2 నాగరికతలో మనం ఉన్నప్పుడు గెలాక్సీలో అన్ని నక్షత్రాల ఎనర్జీని మానవుడు క్యాప్చర్ చేస్తే అది సాధ్యం అవుతుంది. అప్పుడు ఈ టైప్ 3 నాగరికత మన ముందుకొస్తుంది. టైప్ 3లో కొత్త కొత్త నక్షత్రాలు కూడా పుట్టుకురావచ్చు. అంత శక్తివంతంగా ఉండే నాగరికత ఇది. ఈ నాగరికతలో అనంతమైన ప్రకాశం ఉంటుంది. దానివల్ల ఏదైనా సాధ్యమే. అప్పటికి మానవుడు సైబర్నెటిక్గా మారిపోతాడు కాబట్టి దాదాపు ప్రమాదం ఉండదు. అంటే రోబోట్ల ఒక గెలాక్సీ నుంచి మరో గెలాక్సీలోకి ప్రయాణం చేయడం చాలా సులువు అవుతుంది. అలాగే పెరుగుతున్న వయసును కూడా ఆపొచ్చు. జీవజాతులు నిత్యం యవ్వన దశలో ఉంటాయన్నమాట. ఇదంతా చిన్నపిల్లల ఆటలాగా మారిపోతుంది. ఈ నాగరికతలో ఏ రూపాన్ని కావాలన్నా చాలా తేలిగ్గా రూపాంతరం చెందొచ్చు. చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి బ్రతికించుకునే తెలివి కూడా పొందుతాం. భూమి మీద నివసించిన ఒకప్పటి జీవజాతులను తిరిగి సృష్టించుకోవచ్చు. బ్లాక్ హోల్స్ లోపల ఏముంది అనేది కూడా తెలుసుకోవచ్చు. మిచ్కాకు ప్రకారం మనం ఈ నాగరికతలోకి వెళ్లాలంటే కనీసం 1 లక్ష నుంచి 10 లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. అయితే టైప్ 3 నాగరికతలో కొన్ని పరిమితులున్నాయి. ఇది సమయానికి, స్పేస్కి బందీగా ఉంటుంది కాబట్టి సమయం గడిచే కొద్దీ ఒక గెలాక్సీలోని శక్తిని పూర్తిగా వినియోగించుకుని తిరిగి వేరే గెలాక్సీలోకి చేరుకుని కొన్ని లక్షల సంవత్సరాల్లో టైప్ 4 నాగరికతలోకి వెళ్ళిపోతాం. టైప్ 4లో స్పేస్ మరియు సమయం కూడా నియంత్రించబడతాయి. మల్టీవర్స్ని కూడా మ్యానిపులేట్ చేయగలం. రెప్పపాటులో ఎక్కడికైనా చేరుకోగలుగుతాం. ఎందుకంటే వామ్ హోల్ని సృష్టించడానికి మనకు తగినంత శక్తి ఉంటుంది. దీని ద్వారా ఎటువంటి సమయం తీసుకోకుండా నేరుగా ఎక్కడికైనా సమయానికి మనం కాంతి వేగంతో చేరుకోవచ్చు. వేగంగా కదిలే స్పేస్ షిప్లను కూడా తయారు చేయగలం. మనం కూడా టైం ట్రావెల్ చేయగలుగుతాం. గతానికి కూడా వెళ్ళిపోవచ్చు. డైనోసార్స్ని సైతం సొంత కళ్ళతో చూడొచ్చు. భూమి మరియు విశ్వం యొక్క పుట్టుకను చూడొచ్చు. ఈ సమయానికి మొత్తం మల్టీవర్స్లో కనిపిస్తుంది. జనాభా ట్రిలియన్ల రెట్లు పెరిగిపోతుంది. ఎందుకంటే చావు అనేది అక్కడ ఉండదు కాబట్టి మన పూర్వీకులను సైతం బ్రతికించుకోగలం. ఈ సమయానికి గ్రహాంతర నాగరికతలను కలుసుకుంటే విశ్వంలో తెలివైన జీవం ఉంటుంది. వేల జాతులు పుడతాయి. బహుశా అప్పటికి అన్ని ఇతర జంతువులు కూడా ఉండొచ్చు. ఈ నాగరికత మేధస్సును అభివృద్ధి చేయాలి. విశ్వంలో అత్యంత రహస్యమైన శక్తి డార్క్ ఎనర్జీని కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రతి మనిషి ఒక పూర్తి గ్రహం లాంటి శక్తిని వినియోగించుకుంటాడు. మన దగ్గర పూర్తి విశ్వం యొక్క మ్యాప్ ఉంటుంది. మనమే దాన్ని అప్లోడ్ చేసి లొకేషన్ను కూడా యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇదే నాగరికతలో ఇప్పుడు ఏలియన్స్ ఉన్నట్టయితే వాటి అధునాతన తెలివి, సాంకేతికతతో మానవుణ్ణి కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అసలు ఇలా ఆలోచిస్తేనే భయం వేస్తుంది కదా. మనం మొత్తం విశ్వం యొక్క వాస్తవికత ఎక్కడ ఉంది? ఇది ఏదైనా కంప్యూటర్ స్టిమ్యులేషన్లో భాగం కదా. ఎందుకంటే అటువంటి నాగరికత చాలా సామర్థ్యం కలిగి ఉంటుంది. కానీ మనం క్వాంటమ్ సిద్ధాంతంలో చిన్న చిన్న స్టిమ్యులేషన్ చేస్తున్నాం. ఒకవేళ మన దగ్గర అంత శక్తి ఉంటే మనలాగే ఇంకొక నాగరికతను కూడా మనమే సృష్టించుకోవచ్చు, స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. టైప్ 4 నాగరికతలో ఇవన్నీ సాధ్యమైతే వాటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకునే ఇతర నాగరికత ఇంకా అధునాతన సాంకేతికతతో ఉండుంటుందా? ఈ ఆలోచన శాస్త్రవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. నికోలా కార్డియాషు నిజానికి 3వ నాగరికతను మాత్రమే గణాంకాల ద్వారా నిరూపితం చేశారు. టైప్ 3, 4 గురించి సిద్ధాంతపరంగా ఊహిస్తున్నారు. వివిధ మల్టీవర్స్లను అవి కంట్రోల్ చేస్తాయని అనుకుంటున్నారు. 2వ డైమెన్షన్లో ఉండే నాగరికతలో దేవుడి కన్నా తక్కువైతే కాదు, ఇంకా అంతకన్నా పురోగతి చెందిన నాగరికతను మనం కనీసం ఊహించును కూడా ఊహించలేం. ఇంకా చెప్పాలంటే మనం టైప్ 3 నాగరికతలోకి కూడా ప్రవేశించలేదు. కానీ 50% శాస్త్రవేత్తలు మనం ఏదో అధునాతన సాంకేతికతతో రూపొందించిన కంప్యూటర్ స్టిమ్యులేషన్లో ఉన్నామని నమ్ముతున్నారు. మరి మీకు కూడా అలాంటి అనుమానం ఉందా? మనం నిజంగానే తెలియని ఏదో పవర్ కంట్రోల్లో ఉన్నామా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.